Thank you, Ma. Thank you for your warm welcoming me. పాపం ఏమీ లేదు. చదవడం తప్పు కాదు. ఆడవాళ్ళు చదువుకోవడం తప్పు కాదా అండి? చదువుకి ఆడ మగ అనే తేడా లేదమ్మా. ఎవరైనా చదువుకోవచ్చు. చదువుకోవచ్చు అండి. చదువుకోవచ్చు. నేను చదివిస్తాను. చదువుకోవచ్చు. పిల్లలు నేను మీకు నేర్పించిన జ్ఞానాన్ని వీళ్ళకు కూడా అందించు. సరే అండి. నమస్కారం. కూర్చోమ్మా. ఓం భూర్భువః స్వః. ఓం భూర్భువః స్వః. తత్సవితుర్వరేణ్యం. భర్గో దేవస్య ధీమహి. ధియో యో న ప్రచోదయాత్. అమ్మో అమ్మో అమ్మో, ఏం జరుగుతుందంటావేంట్రా రంగారావు? వీళ్ళు మన సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. చూస్తున్నాను వదిన, చూస్తున్నాను. మా ఇంట్లో అంటే ఎలాంటివన్నీ ఉన్నాయా? చదువుకుంటావా నువ్వు? చదువుకుంటావా? కళ్ళకు వచ్చినాయి నీకు. కళ్ళ ప్రాంతిని చదువుకుంటారట. రాదు అసలు ఆవిడ ఏం చెప్తారు తెలుసా? చదువు మీద చెప్తున్నారు. తల్లి తండ్రి గురువుల మీద చెప్తున్నారు. అసలు ఇంకేదో మనం నుంచిన భూమి, చెట్టు, చీమ కానీ అవి ఎలా ఉన్నాయో చెప్తున్నారు. మన అవయవాలు అన్ని ఎలా ఉన్నాయో చెప్తున్నారు. మాకు ఇంకేదో తెలుసుకోవాలని నాన్నగారు. కావాలి నీకు చదువా? ఏ వంట పెంట వచ్చా నీ ఇంట్లోని? ఏవి రావు, చదువుకుంటావా? రాను నోరు మూసుకొని. అంతేకాదు నాన్నగారు, మాకు తెలియని ఎన్నో ప్రశ్నలకు మాకు ఇక్కడే సమాధానం. ఇంకో మాట మాట్లాడమంటే కొట్టేస్తాను నిన్ను. ఏమనుకుంటున్నావు? ఎందుకే నీకు చదువు? వీళ్ళకి ప్రశ్నలంట, సమాధానాలంట. అవేమీ నీకు అవసరం లేదు. వాళ్ళని ముందు ఉన్న బలంగా ఊరి నుంచి బహిష్కరిస్తే వీళ్ళకి సమాధానాలు దొరుకుతాయినా రంగారావు? కొట్టండి కొట్టండి, మీరు బహిష్కరించండి. ఏం జరుగుతుంది? ఆపండి. ఏం బాధపడుతున్నావు? నువ్వేం భయపడదు. ఒకటి సంకల్పించుకున్నామంటే మనం దాన్ని చేసే తీరాలి. నేనేం పాపం చేశానండి? పాపం చేసింది నువ్వు కాదు. స్త్రీల విద్యను ప్రోత్సహించని ఈ సమాజమే పాపం చేసింది. మనకు పిల్లలు లేరని చదువు చెప్పే పిల్లల్ని మనం బిడ్డలుగా భావించి వారి భవిష్యత్తు కోసం తాపత్రయపడడం నేను చేసిన నేరమా అండి? ఇందులో నువ్వు చేసిన నేరం ఏమీ లేదు. నువ్వు బాధపడదు, ధైర్యంగా ఉండు. ఏం పర్వాలేదండి. ఇవన్నీ ఎదుర్కొని నాలో మనోధైర్యం కూడా రెట్టింపయింది. నేను సాధించగలను. మహారాష్ట్ర పూణేలో భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే అనగా నేను నా భర్త జ్యోతిరావు పూలే గారి అండదండలతో 1848లో మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించాను. దాని నిర్వహణకు నిరంతరం కృషి చేస్తున్న ఈ మహిళా ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తూర్పు, ఉత్తర, పడమర, దక్షిణ రాష్ట్రాల్లో కుల, మత, భేద, వర్ణ వివక్షత లేకుండా తన, మన, పర అనే
తేడా రాకుండా రాళ్ళ దెబ్బలకు దొంగిపోయి రక్తం కారిన కన్నబిడ్డల్లా కనికరించి మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలలో సావిత్రిబాయి పులే ఆదర్శంతో అణగారిన కులాలకు అగ్రవర్ణాలతో సమానంగా బాలికల గురుకుల పాఠశాలను స్థాపించి సాధించి సృజనాత్మకంగా సృజించిన ఈ మహిళా ఉపాధ్యాయులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. బాగుంది ఇక్కడ? బాగున్నాయి భోజనాలు? ఇష్టమేనా మీకు ఇక్కడ ఉండడం? ఎడ్యుకేషన్ ఎలా ఉంది? అన్ని బాగా అర్థమవుతున్నాయా? మీ ఫ్యాకల్టీస్ అన్ని బాగా చెప్తున్నారా? మార్నింగ్ మిల్క్ బ్రేక్ఫాస్ట్ ఒకటేసారి ఇస్తున్నారని కొంతమంది కష్టంగా ఉంది అని చెప్పారు. మేము ఏదైనా కొంచెం నెంబర్ పెద్దది కాబట్టి టైం తక్కువ, లంచ్కి కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ స్నాక్స్కి కానీ డిన్నర్కి కానీ. దానికోసము మామూలుగా అయితే కన్నా 100, 200 ఉంటారు, 300 ఉంటారు. ఇది 774 ఉన్నారు ఇక్కడ. పెద్ద హాస్టల్ ఇది, పెద్ద ప్రాబ్లమాటిక్ అనమాట. కొంచెం చికెన్ క్వాంటిటీ తగ్గుతూ ఉంది అని చెప్పాను ఇప్పుడే. చిన్న కప్స్ పర్చేజ్ చేయమని చెప్తున్నాను నేను. కప్స్ ఒక 750 కప్స్ ఉంటే ముందుగానే వేసి పెట్టేస్తారు. దాంట్లో ఇంకా పార్షియాలిటీ ఇట్లా ఏమి ఉండదు. అందరికి కప్స్ పెట్టేస్తే ఎవరు కప్పు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ మీరు వాష్ చేసి ఆడబెట్టేస్తే సరిపోతుంది. ఓకేనా? ఒక 1000 కప్స్. నేను ఒక 5000 రూపీస్ డబ్బులు ఇస్తున్నా దానికోసం, కప్స్ కోసం. మీ మేడంకు ఒక 5000 డబ్బులు ఇస్తాను. ఆ 5000తో మీకు అందరికీ ఆ చికెన్ తక్కువ ఎక్కువ లేకుండా అట్లా చేద్దాం. ఓకేనా? ఓకేనా? హ్యాపీనా మీకు? ఈ పార్షియాలిటీ, ఈ పంచాయతీలు, గొడవలు ఇవన్నీ ఉండవు. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ లేకుండా ముందుగానే అన్నింటిలో కప్పులో డిస్ట్రిబ్యూట్ చేసి ఉంటారు. మినిమం 4 పీసెస్ అని చెప్తున్నాను నేను. 4 పీసెస్ ఖచ్చితంగా రావాలి. మా నెంబర్ ఇస్తాం మేము మీకు రాలేదనుకో 4 పీసెస్, మీరు ఇంటికి పోయినప్పుడు నాకు ఫోన్ చేయండి. మళ్ళీ మేడంతో నేను డిస్కస్ చేస్తా. ఓకేనా? ఓకే. ఇంకా మీకు ఫుడ్ టిఫిన్లో ఒక టిఫిన్ మారుద్దామని అనుకున్నాను. ఏ టిఫిన్ మార్చాలి? ఉప్మా అని రాశారు కొంతమంది. పొంగలా? ఏ రోజు పొంగల్ అది? ఫ్రైడే. కిచిడి పొంగల్. ఏ బంక ఉందా? పొంగల్ బదులు ఎగ్ ఫ్రైడ్ రైస్ చెప్పాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ పెడతాను. ఇంకా విషయానికి వద్దామా? అయిపోయింది ఫుడ్ విషయం. చదువులు ఎలా ఉన్నాయి? ఎలా చదువుతా ఉన్నారు? బాగా చదవండి, ఇష్టంగా చదవండి, కసిగా చదవండి. ఇది మీకు మంచి అవకాశము. ఒకప్పుడు ఆడపిల్లలు ఏం చదివిస్తావులే అనే కాలం నుంచి ఈరోజు వేల మంది పిల్లలను, లక్షల మంది పిల్లలను చదివించాలా అనే తల్లిదండ్రుల ఆశకు మీరు జీవం పోయాలి. గుర్తుపెట్టుకోండి. ఆడపిల్లలను ఏం చదివిస్తావులే అనేవాళ్ళు పాతకాలంలో. ఇప్పుడు ఆడపిల్లలను చదివించాలా అని చూడండి, దాదాపు 800 మంది పిల్లలు ఇక్కడ ఉన్నారు. ఒక్కొక్క హాస్టల్లో వేల మంది పిల్లలు చదువుతూ ఉన్నారు. ఆడపిల్లలను కూడా దేనికి తక్కువ కాదు, మంచిగా చదివించాలి. ఆడపిల్లలను అన్నిట్లో మంచి సాధిస్తారు అని ఒక నిరూపించాలి మీరంతా. ఓకేనా? దానికి మీరు చేయాల్సిన పని చాలా శ్రద్ధగా చదవండి, ఇష్టంగా చదవండి, మనసు పెట్టండి. ఏదో బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా కాకుండా రెండు ప్రజెంట్గా ఉండేటట్టుగా చాలా శ్రద్ధగా చదవాలా. చాలా మీకు మేమిచ్చే ప్రతి ఒక్క పుస్తకము మీ శక్తి, భవిష్యత్తు, మీ భవిష్యత్తును బంగారు బాటలు వేసుకోవాలంటే చదువులు చాలా అవసరం. చదువు లేనిది ఏమీ చేయలేము. మీ చదువుకోవడం ఒక జాబ్స్ కోసమే అని ఆ థింకింగ్ తీసేయండి. కొంతమందికి అదృష్టం ఉంటుంది, కొంతమంది దొరకవు. ప్రైవేట్ సెక్టార్ ఉంది, మీ దగ్గర స్కిల్స్ ఉండాలి, కానీ ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మనసుంటే మార్గం ఉంటుంది. ఏమీ లేదు, ఇంట్లో కూర్చొనైనా మంచి తెలివితేటలతో వ్యాపారాలు చేయొచ్చు. ఒక బొటిక్ పెట్టచ్చు, ఒక బ్యూటీ పార్లర్ పెట్టచ్చు, ఒక టైలరింగ్ చేయొచ్చు. ఇట్లా ఎన్నో వ్యాపకాలు ఉన్నాయి మీకు మనసుంటే. టెక్నికల్గా ఎక్కడైనా సరే మీరు ఏదో ఒకటి ఏ విధంగా చేయాలా అనే దాని మీద మీరు మ్యారేజెస్ అయిపోయిన తర్వాత ఇంట్లో కూర్చున్నప్పుడు ఏ విధంగా మనం చేయాలా, హ్యాపీగా టైంపాస్గా కూడా తెలివి ఉంటే కన్నా ఏమేం చేయొచ్చు. అన్నిటికీ మూలం అది చాలా అవసరం. దాన్ని మీరు మిస్ చేసుకోవద్దండి. ఓకేనా?
మీరు మంచిగా ఉండాలి, మంచి భవిష్యత్తు ఉండాలి, మీ ఫ్యామిలీస్ బాగుండాలి, మీ తల్లిదండ్రుల మీకు ఇచ్చిన ఫ్రీడమ్ను దాన్ని ఆ పరిధిలోనే మీరు వినియోగించుకోవాలి, సంతోషంగా ఉండాలి అందరూ. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.